ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు గారు రాసిన శుభవార్త 1వ అధ్యాయము పవిత్ర వచనములు 21 నుంచి 28 వరకు. యేసును శిష్యులను కపర్నాము చేరిరి. వెంటనే యేసు విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమున ప్రవేశించి బోధింపసాగెను. ఆయన బోధనకు అచ్చటనున్నవారు ఆశ్చర్యపడిరి. ఎలైనా ధర్మశాస్త్ర బోధక వలె కాక అధికారపూర్వకంగా ఆయన బోధించుచుండెను. అప్పుడు ఆ ప్రార్థనా మందిరంలో అపవిత్రాత్మ ఆవేశించిన ఒకడు కేకలు వేయచ్చు, నజరేతు నివాసియగు యేసు, నాతో నీకేం పని? మమ్ము నాశనం చేయ వచ్చితివా? నీవు ఎవరవో నేను ఎరుగుదును. నీవు దేవుని పవిత్రమూర్తివి అని అరిచెను. నోరు మూసుకొని వీని నుండి వెడలిపొమ్ము అని యేసు దానిని గద్దింపగా అది వానిని విలవిలలాడించి బిగ్గరగా అరిచి వదిలిపోయెను. అంతటా అచ్చటి వారందరూ ఆశ్చర్యపడిరి. ఇదేమి? ఈ నూతన బోధ ఏమి? అధికారముతో ఆజ్ఞాపింపగా అపవిత్రాత్మల సైతము ఈయనకు లోబడుచున్నవి అని తమలో తాము గుసగుసలాడుకొనసాగిరి. ఆయన కీర్తి గలిలయ ప్రాంతమంతటా వ్యాపించెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా ప్రభువా మీ బోధలు వింటు ద్వారా మా పాపములు పరిహరింపబడును గాక. ఆమేన్.